రామాయణంలో కిష్కింధకాండలో 67 సర్గ. ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని దాటటానికి ఉత్సాహాన్ని చూపించటం, జాంబవంతుడు హనుమంతుణ్ణి కొనియాడుట, తర్వాత హనుమంతుడు ఆ మహేంద్రగిరి శిఖరానికి చేరుకోవటం, ఇవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తం దృష్ట్వా జుంభమానం తే క్రమేతుం శతయోజనం వీర్యేణ పూర్యమానం చ సహసా వానరోత్తమం. 100 యోజనాలు విస్తరించి ఉన్న సముద్రాన్ని వెంటనే దాటటానికి వానరోత్తముడైన హనుమంతుడు తనలో ఉన్న పరాక్రమాన్నంతా కూడా కూడగట్టుకుంటూ తన అద్భుతమైన రూపాన్ని కొద్ది కొద్దిగా పెంచటం మొదలుపెట్టాడు. సహసా శోకముత్సృజ్య ప్రహర్షేణ సమన్వితాః వినేధుస్తుష్టువుశ్చాపి హనుమంతం మహాబలం. ఆ మహావీరుడు ఎప్పుడైతే కొద్ది కొద్దిగా శరీరాన్ని కొంచెం కొంచెం పెంచుతుంటే అక్కడంతా బాధలో విచారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ విడిచిపెట్టేసి హనుమంతుణ్ణి చూస్తూ ఆయన్ని ప్రస్తుతిస్తూ ఎంతో సంతోషానికి లోబడి కేరింతలు కొడుతున్నారు. ప్రహృష్ట విస్మితాశ్చైవ వీక్షంతే స్మా సమంతతః త్రివిక్రమాకృతోత్సాహం నారాయణమివ ప్రజాః. వామనవతారంలో 3 పాదముల విన్యాసాలతో ఉత్సాహంగా ముల్లోకాల్ని ఆక్రమించిన ఆ మహావిష్ణు ఎలా అయితే ప్రజలు దర్శించినప్పుడు ఎంత ఆనందానికి లోబడ్డారో, ఇక్కడ కూడా వానరులందరూ కూడా సంభ్రమ ఆశ్చర్యాలకి లోబడి పరమ ఆనంద భరితులై ఆ హనుమంతుణ్ణి చూస్తున్నారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలః సమావిద్యాచలాంఘూలం హర్షాశ బలమీయవాన్. మహావీరుడైన హనుమంతుడు వానర్లొక్క ప్రశంసలకు సంతోషిస్తూ ఆ తోకను పైకెత్తి ఇంకను బలంగా పుంజుకోవటానికి మళ్ళీ ఇంకా ఇంకా పెద్దగా అవుతున్నాడు. తస్య సంస్తూయమానస్య వృద్ధిర్వానర పుంగవైః తేజసా పూర్యమానస్య రూపమాసీదనుత్తమం. అక్కడున్న వృద్ధులైన వానర ప్రముఖులందరూ కూడా ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. పైగా హనుమంతుల్లో ఉన్న తేజస్సు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఆ మహాత్ముడి రూపము చాలా అద్భుతంగా ఉన్నది. యథా విజృంభతే సింహో వివృద్ధో గిరిగహ్వరే మారుతస్యౌరసః పుత్రః తదా సంప్రతి జృంభతే. పర్వత గుహందు సింహం ఎలా అయితే జూలం విదులుస్తుందో విజృంభించే ముందు, అలాగే వాయు యొక్క కొడుకు ఒక్కసారిగా చాలా ఉత్సాహంతో తన పరాక్రమాన్నంతా కూడా వినియోగిస్తున్నాడు. అశోభత ముఖం తస్య జృంభమానస్య ధీమతః అంబరీష వివాదిత్త విధూమ ఇవ పావకః. దిశాలి అయిన హనుమంతుడు ఎలా అయితే ఆవులిస్తుండగా ఆయన ముఖము ఎలా అయితే ఉంటుందో, అంటే ఇక్కడ ఎంతో చక్కగా రూపం పెరిగి 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 అలా అయిపోతూ ఉంటే ఇంకా ఇంకా అంటే ఏదన్నా సరే కొద్దిగా మెరుస్తూ ఉన్నది ఒక్కసారిగా దాన్ని ఇంకా ఇంకా ఆకృతి పెరిగే కొద్దీ సాధారణంగా అంతలాగా మెరుపులు ఉండవు. కానీ ఇక్కడ అవి కూడా శోభలు పెరిగిపోతూ ఉన్నాయి హనుమంతుడు యొక్క రూపంలో. అలా పొగలేని అగ్నిలాగా శోభాయమానంగా ఉన్నాడు ఆ హనుమంతుడు. హరినామ ఉత్తితో మధ్యాత్ సంప్రహృష్ట తనూరుహ అభివాద్య హరిన్ వృద్ధాన్ హనుమానిధమభ్రమితు. ఇలా అంత శోభాయమానంగా ఉన్న ఆ హనుమంతుడు వానర మధ్యలో ఉన్న ఆయన ఒక్కసారిగా లేచి నిలబడి ఆయన శరీరం ఒక్కసారిగా గొగ్గురుపాటు పొందింది. అంతటా వృద్ధులైన వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కరిస్తూ ఉండగా ఆ కపివర్లకి నమస్కరిస్తూ మళ్ళీ హనుమంతుడిలా ఉన్నాడు. అరుజాత్ పర్వతాగ్రాని హుతాసనా సఖో నినః బలవాన్ అప్రమేయశ్చ వాయురాగాస గోచరః. ఆకాశంలో సంచరించేటి వాయుదేవుడు కూడా బలశాలి, అతని శక్తికి హద్దులు లేవు. అతడు అగ్నిదేవుడొక్క పుత్రుడు. తన వేగమునే ఉన్నతములైన పర్వత శిఖరాల్ని కూడా చిన్న భిన్నం చెయ్యగలిగిన సమర్థత ఉన్నవాడు. తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్యోరసః పుత్రః ప్లవనే నాస్తి మత్సమః.
త్వరగా సాగిపోగలిగిన గరుత్మంతుడు కూడా వారి వలె ఉంటాడైతే, ఆ మహాత్ముడికి కూడా వేగగమనం చాలా ఎక్కువ. అలాంటి మహాత్ముడైన వాయుదేవుడి యొక్క పుత్రుడుని నేను. ఎగురుటలో నాకు ఎవ్వరూ కూడా సాటి కాలేరు అని చెప్పాడు హనుమంతుడు. ఉత్సహేయం హి విస్తీర్ణం అఖి సహేయం హి విస్తీర్ణం అలిఖంతామివాంబరం మేరుం గిరిమసంగేన పనిగంతుం సహస్రశః. ఆకాశాన్ని తాకుతున్నదా, లేకపోతే అంత మహోన్నతంగా విశాలంగా మేరు పర్వతాన్ని ఉన్నట్టుగా చుట్టి నేను చాలా సునాయాసంగా ఎన్ని వేల సార్లైనా సరే అన్ని పర్యాయాలు వరుసగా మళ్ళీ వెళ్ళటం రావటం కూడా నేను చెయ్యగలను. బహువేగా ప్రణున్నేన సాగరేణాహముత్సహే సమప్లవాయితుం లోకం సపర్వతా నది హ్రదాం. అలాగే నా బాహుబలాలు కూడా సముద్రాన్ని అల్లకొల్లోలం చెయ్యగలిగినంత శక్తి ఉన్నది. అలాగే పర్వతాలతో, నదులతో, చెరువులతో కూడి ఉన్న ఈ భూమండలాన్ని కూడా ఈ సాగర జలములతో అవలీలగా నేను ముంచి వెయ్యగలను. మామోరు జంగవేగేన భవిష్యతి సముత్థితః సముచ్చిత్ర మహాగ్రాహః సముద్రో వరుణాలయః. నా తొడలు అంటే నా పిక్కలు ఈ వేగము వరుణదేవుడి నివాసమైన సముద్రాన్ని కిందకి మీద కూడా చెయ్యగలదు. అప్పుడు అల్లకల్లోలమైన నీటిలో అందులో ఉన్న ముసళ్ళు మొదలైన ఈ మహాజల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైకి ఎగిరిగుట్టబడతాయి. సన్నఘాసనమాకాశే పతతం పక్షి సేవితే వైనతేయమహం శక్తః పరీగంతుం సహస్రశః. పక్షులు సంచరించే ఏ ఆకాశ మార్గం ఏదైతే ఉందో గరుత్మంతుడు అతివేగంగా ఎగురుతుండగా అప్పుడు నేను అంతకంటే ఇంకా వేగంగా కూడా నేను వెళ్ళగలను. వేల కొలదిగా ఎన్నిసార్లైనా సరే నేను ప్రదక్షిణ చేసి రాగలను. ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనస్తామితమాదిత్యం అభిగంతుం సముత్సహే. ఓ వానర ప్రముఖులారా, ఉదయాద్రి నుంచి బయలుదేరిన సూర్యుడితో పాటు నేను కూడా కదిలి ఆయనకి మించిన వేగంగా ముందుగే అస్త్రాది వైపు కూడా అంటే అస్తమించే వైపుగా నేను చేరగలను. అంటే ఇక్కడ ఆయనతో సమానంగా మొదలైన ఆయన కన్నా ముందుగానే నేను వచ్చి మళ్ళీ ఇక్కడ అస్తమించే చోటికి రాగలను. అంత వేగంగా నేను వెళతాను. మళ్ళీ అస్త్రాది నుంచి కూడా మళ్ళీ బయలుదేరి మళ్ళీ మధ్యాహ్న సమయం వరకు కూడా ఈయన మళ్ళీ మధ్యలోకి వెళ్లకుండానే నేను మళ్ళీ అక్కడ కూడా చేరగలను అని. తతో భూమిన్ అసంస్పృశ్య పునరాగంతు ఉత్సహే ప్రవేగేనైవ మహతా భీమేన ప్లవఘర్షభః. ఏవైతే సూర్యకిరణాలు చాలా వేడిగా ఉంటాయి, అయితే ఇక్కడ ఎదురు రాగలను సూర్యుడికి, తర్వాత భూమికి తాకకుండా కూడా అంటే వాటిని నేను ఆపగలను. అంత వేగంగా నేను ఉత్సహేయం అతిక్రాంతుం సర్వానాగాక్షగోచరాన్ సాగరం శోషయిష్యామి ధారయిష్యామి మేధినిం. అంటే తీవ్రమైన మహావేగంతో నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలను. అంతటి వేగం నాకు ఉన్నది. ఎంత దూర తీరాల కన్నా సరే మళ్ళీ విరామం కూడా తీసుకోకుండా అంటే బ్రేక్ తీసుకోకుండా కూడా నేను వెళ్ళి రాగలను. అలాంటిది ఈ సముద్రం దాటటం పెద్ద లెక్క. నా వేగానికి ఆకాశంలో తిరిగే గ్రహ నక్షత్రాలు సైతము నేను వాటిని దాటగలను. సముద్రం ఎండిపోయినట్లు కూడా నేను చెయ్యగలను. పర్వతాం చూర్ణయిష్యామి ప్లవమానః ప్లవంగమాః హరిష్యామ్యూరువేగేన ప్లవమానో మహార్ణవం. ఈ భూమిని బద్దలు చెయ్యగలను. అందుకే వానరులారా, నేను పర్వతముల మీద ఇలా గంతులు వేస్తూ వాటిని ఇంకా పొడి పొడిగా చెయ్యగలను. నేను చాలా వేగంగా వెళ్ళిపోతూ ఎంతటి మహాసముద్రాలనైనా సరే అవలీలగా నేను దాటగలను. లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వసః అనూయాస్యంతి మామ్యధ్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పందాః స్వాతేహ పంతా ఇవాంబరే.
నేను ఆకాశంలో ఎంత వేగంగా సాగిపోతానంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్న వృక్షాలు యొక్క తీగలు యొక్క ఎన్నో రకాల పువ్వులన్నీ కూడా నేను వెళ్ళే వేగానికి నాతో కలిసి అవి కూడా ఎగిరిపోగలవు. పువ్వులన్నీ కూడా చెల్లాచెదురైపోయి నా వెంటే వచ్చేస్తాయి. అంటే ఆ పువ్వులన్నీ నా వెంట అంటే అంత వేగంగా వెళ్ళిపోయినప్పుడు ఎలా అయితే గాలి ఎక్కువగా వచ్చినప్పుడు చుట్టూ ఉన్నవన్నీ కూడా గాలితో ఎలా ఎళ్ళిపోతాయో అలా నాతో పాటు అవి వచ్చేస్తాయి. నా మార్గంలో ఎన్నో రకాల నక్షత్రాలు, సముదాయాలు కూడా కూడి ఉన్న స్వాతి నక్షత్ర మార్గాలే ఇంకా శోభామానంగా ఉంటాయి అని. చరంతం ఘోరమాకాశం ఉత్పతిష్యంతమేవ మా ద్రాక్షంతి నిపతంతం చ సర్వభూతాని వానరాః महामेघप्रतीकासं मां चाद्राक्षदवानराः दिवामावृत्य गच्छन्तं గ్రాసమానామివాంబరం. ఓ వానరులారా! నేను భయంకరమైన ఆకాశం పైకి వెళుతూ, కిందకి వస్తూ ఇలా సంచరించినప్పుడు అదృశ్యమును సమస్త ప్రాణులు కూడా అంటే ఈ దృశ్యం ఏదైతే నేను చేస్తున్నానో అందరూ దాన్ని చూడగలరు. సమస్త ప్రాణులు విశాలమైన మహా మేఘాలతో సమానమైన అంత పెద్ద ఆకారంతో నేను ఆకాశాన్నే మింగివేస్తాను అన్నట్టుగా అంత ఆకాశాన్ని వ్యాపించి వెళ్ళిపోతాను. అటువంటి నన్ను మీరందరూ కూడా చూడగలరు అని. విధమిష్యామి జీమూతం కంపయిష్యామి పర్వతాన్ సాగరం క్షోభయిష్యామి ప్లవమానః సమాహితః వైనతేయస్య సా శక్తిః మమాయా మారుతస్య మాం. ఏకాగ్ర చిత్తంతో అంతరిక్షంలో ఎగిరిపోతూ మేఘజాలాన్ని చెల్లాచెదురు చెయ్యగలను. అలాగే పర్వతాలని కంపింపచేసి, అలాగే సాగరాన్ని కూడా అల్లకల్లోలం చెయ్యగలను. ఇవే కాకుండా గరుత్మంతుడు అంటే ఇక్కడ ఆకాశ మార్గంలో దాన్ని ఆధారం చేసుకుని ఉన్న వాటికి, అలాగే నేను ఎగిరేటప్పుడు ఎంత వేగంగా ఎగురుతాను అంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఈ వేగానికి తట్టుకోలేక అల్లల్లాడిపోతాయి అన్న భావనలు. ఋతే సుపర్ణ రాజానం మారుతం వా మహాజనం నా తద్భూతం ప్రపక్ష్యామి యన్మాం ప్లూతమనువ్రజేత్. ఈ అల్లకల్లోలాలన్నీ గురవుతాయి. ఎలా అయితే వాయువేగము, గాలి తీవ్రంగా ఉన్నప్పుడు మనకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తుఫాను ఇట్లాంటి గాలులు ఎక్కువగా వచ్చినప్పుడు మహావృక్షాలు సైతం పడిపోతూ ఉంటాయి. అలా అంత వేగంతో నేను వెళ్ళటం కారణంగా అంత అల్లకల్లోలం అయిపోతుంది. నేను మహాశక్తిమంతుణ్ణి, మహావేగము కలిగిన వాడిని. ఆ వైనతేయుడికి ఎంతుందో నాకు అంతే ఉంది. వాయుదేవుడు తప్ప ఇతర ప్రాణులు ఏవి కూడా ఈ దివియందు అంత త్వరగా వెళ్ళలేరు. నన్ను అనుసరించటం కూడా ఎవరికీ సాధ్యం కాదు అని. నిమేషాంతర మాత్రేన నిరాలంబనమంబరం సహసా నిపతిష్యామి గణాద్విద్యుది ఓత్తితాం. మేఘాల నుంచి ఆ వస్తున్న మెరుపుల్లాగా నేను విద్యుత్ వేగంతో, పైగా ఏది ఆధారం లేకుండా ఆకాశంలో రెప్పపాటు కాలు అంటే ఒక్క క్షణంలో నేను ఎగరగలను. ఆ మహాసముద్రాన్ని కూడా దాటగలను. భవిష్యతి మే రూపం ప్లవమానస్య సాగరే విష్ణోర్విక్రమమానస్య పురాత్రీన్ విక్రమానివా. ఈ మహాసముద్రాన్ని ఎగిరేటప్పుడు కూడా నా రూపము పాదత్రయముతో ఈ ముల్లోకాల్ని కూడా నేను ఆక్రమించటానికి విజృంభించినప్పటికీ కూడా విష్ణు రూపం వలె అది కనపడుతుంది. బుద్ధ్యాం చాహం ప్రపక్ష్యామి మనశ్చేష్టా చ మే తదా అహం ద్రక్ష్యామి వైదేహిం ప్రమోదధ్వం ప్లవంగమాః. నా బుద్ధి ద్వారా నిశ్చయించుకున్న ఈ కార్యక్రమాన్ని నా మనస్సు కూడా అనుకూలంగా ప్రవర్తిస్తుంది. అంటే నేను చెయ్యగలిగింది నేను సాధించి తీరుతాను. అందుకే నేను సీతాదేవిని తప్పకుండా దర్శించుకుంటాను. మీ అందరికీ కూడా ఆనందం కలగచేస్తాను. మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే ఆయుతం యోజనానాం తు గమిష్యామితి మే మతిః. వేగంలో నేను వాయుదేవుడంతటి వాడిని, బల పరాక్రమందు గరుత్మంతుడితో సమానమైన వాడిని. వేల కొలది యోజనాలు కూడా నేను ఎగరగలను.
నా నమ్మకము. వాసవస్య సవజ్రస్య బ్రహ్మణో వా స్వయంభువః విక్రమ్య సహసా హస్తాత్ అమృతం తదీహానయే లంకాం వాపి సముత్క్షిప్య గచ్చేయమితి మే మతిః. ఇలా అంటే నేను పరాక్రమాన్ని ఒక్కసారి పూనుకుంటే నేను చేసేవి వజ్రాయుధాన్ని చేతబట్టి ఉన్న దేవేంద్రుడి నుంచి గాని, స్వయంగా ఆవిర్భవింపగలిగిన ప్రభావశాలి అయిన బ్రహ్మదేవుడి నుంచి గాని అమృతాన్ని బలవంతంగా కూడా లాక్కొని రాగలను. అలాగే రావణాసుడి లంకను సైతం పెకిలించి తీసుకుని రాగలను. ఇది నా దృఢమైన విశ్వాసము. తమేవం వానరశ్రేష్టం గర్జంతం అమితౌజసం ప్రహృష్టా హరయాస్తత్ర సముద్దేక్షంత విస్మితాః. హనుమంతుడిగా తేజో సంపన్న బలాల గురించి ఆ వానరులతో శ్రేష్టమైన హనుమంతుడిలా గట్టిగా నొక్కి వక్కాణించి చెప్తూ ఉంటే ఆ వానరులందరూ కూడా ఆనంద ఆశ్చర్యాలతో ఆ స్వామి వైపు రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉన్నారు. తస్య తద్వచనం శ్రుత్వా జ్ఞాతీనాం శోకనాశనం ఉవాచ పరిసంహృష్టో జాంబవాన్ హరిసత్తమాం. తోటి వానరుల యొక్క విచారాలు తొలగిస్తూ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు చెప్పిన మాటలు విని జాంబవంతుడు పరమ ఆనంద భరితుడై మళ్ళీ ఇలా అంటున్నాడు హనుమంతుడితో, వీరా కేసరినః పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతినాం విపులః శోకః త్వయా తాత వినాశితః. ఓ నాయన కేసరి యొక్క కుమార, ఓ వాయు పుత్ర, మహావీరుడైన హనుమ, నీలో ధైర్య ఉత్సాహాలకి అనుగుణంగా చక్కని అభయవచనాలు కూడా నువ్వు పలికావు. మన వానరుల్లో కూడగట్టుకుని ఉన్న అపారమైన దుఃఖాల రూపాన్ని నువ్వు ఒక్కసారిగా తొలగించేశావు. తవ కళ్యాణ రుచయః కపిముఖ్యాః సమాగతాః మంగళం కార్యసిద్ధ్యర్థం కరిష్యతి సమాహితాః. ఋషీణాం చ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన ప్లవస్వాతం మహార్ణవం. ఇక్కడ చేరి ఉన్న ఈ వాళ్ళందరూ కూడా నీకు కూడా శుభాలు చేకూరుతాయి అంటే నీ శుభాలే కోరుకుంటున్నారు. వారందరూ కూడా ఏకాగ్రతతో నీ కార్యం సఫలం అవ్వాలని స్వస్తి వచనాలు కూడా పలుకుతారు. ఋషుల యొక్క, వృద్ధులైన వానరుల యొక్క ఆశీస్సులతో, గురువుల అనుగ్రహంతో నీవు ఈ మహాసముద్రాన్ని లంకించు అని చెప్పాడు జాంబవంతుడు. స్థాస్యామశ్చేకపాధీన యావధానగమనం తవ త్వద్గతాని చ సర్వేషాం జీవితాని వనూకసాం. ఓ హనుమ, నీవు తిరిగి వచ్చేంత వరకు నీ కోసం ఎదురు చూస్తూ మేము నీ నామాన్నే స్మరిస్తాము. మన వానర ప్రాణాలన్నీ కూడా నీపైనే ఆధారపడి ఉన్నాయి. తతస్తు హరిషార్దూలః తానువాచ వనూకసః నేయం మమ మహీవేగం లంకనే దారయిష్యతి. తర్వాత కపివరుడైన హనుమంతుడు ఆ వానరులతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు, నేను కాలు మోపి ఈ ఎగిరేటానికి పూనుకున్నప్పుడు నా బలానికి ఈ భూమి తట్టుకోలేదు. ఏతానిహ నగస్యాస్య శిలా సంకటశాలినః శిఖరాని మహేంద్రస్య స్థిరాని చ మహంతి చ. అందుకుని ఎత్తైన శిఖరంతో కూడుకున్న ఆ ప్రదేశంలో ఆ మహేంద్ర పర్వతం యొక్క ఆ శిఖరం చాలా మహోన్నతమైనది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆ గిరి శిఖరము అక్కడ శృంగములు అక్కడ ఏవైతే ఉంటున్నాయో గైరికాది ధాతువులతో విలసిల్లుతున్నది. యేషు వేగం కరిష్యామి మహేంద్ర శిఖరీష్వహం వానాద్రుమా వికీర్ణేషు ధాతు నిష్యంద శోభిషు ఏతాని మమ నిష్పేషం పాదయోః ప్లవతాంబరాః ప్లవతో దారయిష్యంతి యోజనానామితః శతం. ఆ పర్వతం దగ్గర అంతటా కూడా ఎన్నో రకాల చెట్లతో వ్యాపించి ఉన్నది. నేను ఆ శిఖరం పైన బలంగా కాలు మోపి అక్కడి నుంచే నేను ఎగురుతాను. అందుకే ఓ వానర ప్రముఖులారా, సముద్రంపై ఈ 100 యోజనాల దూరానికి నేను ఎగరడానికి పూనుకున్నప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళి నేను ఎగురుతాను. అక్కడ నా పాదాలు ఒత్తిడికి అది భరించగలదు, ఈ ప్రదేశం భరించలేదు అని. తతస్థం మారుత ప్రఖ్యః సాహరిర్మారుతాత్మజః
ఆరురోహానగ శ్రేష్టం మహేంద్రం అరిమర్దినః. తర్వాత శత్రు సంహారకుడు, వానరుల్లో ప్రముఖుడు, వేగంగా వెళ్ళగలిగిన వాడు, వాయుదేవుడితో సమానంగా ఎగరగలిగిన హనుమంతుడు పర్వతాలలో శ్రేష్టమైన మహేంద్రగిరిపైకి ఎక్కాడు. వృత్తం నానా విద్యేర్వృక్షేః మృగసేవితా శాధ్వనం లతా కుసుమా సంభాదం నిత్య పుష్ప ఫలద్రుమం. ఆ మహేంద్రగిరి పైన ఎన్నో రకాల చెట్లు పైగా చాలా శోభామానంగా ఉన్నాయి. అక్కడ చాలా పచ్చగా ఉన్నాయి. పైగా అక్కడ మృగాలు కానీ లేడి పిల్లలు కానీ హాయిగా సంచరిస్తూ ఉంటాయి. ఆ ప్రదేశం అంతటా కూడా పూల తీగలతో దట్టంగా అలుముకుని ఉన్నది. సింహశార్దూల చరితం మత్త మాతంగ సేవితం మత్తద్విజా గణోద్ఘోష్టం సలీలోత్పీడ సంకులం. అక్కడ చెట్లు ఎప్పుడు కూడా పళ్ళతో అలాగే పువ్వులతో నిండిపోయి చాలా కలకల్లాడుతూ ఉంటుంది. అక్కడ మళ్ళీ మృగాలు, సింహాలు, పెద్ద పులులు కూడా సంచరిస్తూ ఉంటాయి. మదుపు టేనుగులు కూడా స్వేచ్ఛగా ప్రదేశంలో తిరుగుతూ ఉంటాయి. ఆ గిరియందు నిరంతరము బాగా మత్తిల్లిన పక్షులు కూడా గుంపులు గుంపులుగా చేరి చక్కగా శబ్దాలు చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. మహద్భీరుశ్చిత్రం శృంగేహ మహేంద్రం చ మహాబలః విచచార హరిశ్రేష్టో మహేంద్ర సమవిక్రమః. ఆ మహేంద్రగిరి నిర్మల జల ప్రవాహాలతో కూడా నిండిపోయి ఉంటుంది. అద్భుతమైన శిఖరాలతో అతి ఉన్నతంగా కనపడుతున్న ఆ మహేంద్రగిరిపై పరాక్రమాన్ని ఆ దేవేంద్రుడితో సమానుడు మహాబలశాలి అయిన కపివరుడైన హనుమంతుడు ఇలా అక్కడ సంచరించాడు. పాదాభ్యాం పీడితస్తేన మహాశైలో మహాత్మనః రరాజా సింహభిహతో మహాన్మత్త ఇవ ద్వీపః మోమోచ సలీలోత్పీడాన్ విప్రకీర్ణ శిలోచ్చయః. ఆ మహాత్ముని పాదములు ఒత్తిడికి కంపించిపోయిందంటే మొత్తం ఒక ఎర్తుకి వస్తే ఎలా ఉంటుంది అలా అంత పెద్ద శరీరంతో ఒక్కసారి అంత బలంగా ఆ ఒత్తిడి పెట్టేసరికి ఆ పర్వతం మొత్తం కంపించిపోయింది. అక్కడ మళ్ళీ సింహంతో కొట్టబడిన బలీయమైన మదుపు టేనుగుల్లా అనిపిస్తూ ఆ పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం గొగ్గురుపాట కలిగిపించింది అక్కడున్న జీవరాశులందరికీ. అది ఇప్పుడు బద్దలైపోతుందేమో అన్నట్టుగా. అంటే ఎంత బలంగా కాలు మోపడి ఎగరటానికి పూనుకున్నాడంటే అంత ఉన్న స్థిరంగా ఉన్న పర్వతం కూడా అది కాస్త పగుళ్ళు రావటము, అక్కడ మంచి నీటి ఊటలు కూడా స్రవించటం అన్నది మొదలైంది. యత్రస్తా మృగమాతంగః ప్రకంపితా మహాద్రుమః నాగగంధర్వమిథునేహ పాన సంసర్గ కర్కశేహ. హనుమంతుడొక్క పాదాల బరువుకి ఆ ఒత్తిడికి ఆ గిరి అలాగా కంపించిపోయింది. ఆ కంపిస్తుంటే అక్కడ ఏవైతే ఈ మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పుష్పాలతో ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. ఆ మృగాలు, ఏనుగులన్నీ కూడా భయానికి లోబడ్డాయి. మహావృక్షాలు సైతం ఊగిపోతూ ఉన్నాయి. అక్కడ జంటలు జంటగా విహరించే ఆ జీవరాశులన్నీ కూడా భయానికి లోబడ్డాయి. ఇక విహరిస్తూ మధువును సేవిస్తూలో లీనమైపోయిన నాగులు, గంధర్వులు, ఆ గిరిపైన గుంపులు గుంపులుగా ఉన్న విద్యాధరులందరూ కూడా అక్కడ భయానికి లోబడ్డారు. ఉత్పతద్భిశ్చ విహాగేహ విద్యాధర గణేరపి తజ్జమాన మహాసానుః సంనిలీన మహోరగః చలశృంగా శిలోద్ఘాతః దాతా భూః స మహాగిరిః. అక్కడ అందరూ కూడా భయానికి లోబడిపోయి ఇలా గిరికి అనుకూలంగా లేని భయం కారణంగా వాళ్ళందరూ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. అంతరిక్షంలో ఆ శిలల ఒత్తిడికి మహాసర్పాలు కూడా నలిగిపోతూ ఉన్నతమైన పంక్తులు తీరి ఉన్న ఆ గిరి శిఖరాలన్నీ కూడా చలించిపోతూ ఉన్న ఈ విధంగా అప్పుడు ఆ మహేంద్రగిరి అంత బాధకు గురైంది. నిశ్వాస విస్తధారేస్తు భుజంగేరర్ధ నిస్సృత్యేహ సపతాక ఇవ భాతి సా తథా ధరణీధరః. ఆ పర్వత ప్రదేశం అంతా కూడా పుట్టల్లో నుంచి మహాసర్పాలు కూడా ఆర్తితో బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చేసాయి. ఆ మహేంద్రగిరి అక్కడి నుంచి ఇలా విలసిల్లుతున్నది. ఆ పతాకాలతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ అలా బయటకు వచ్చేస్తూ ఉంటే
ऋषिभिस्त्रास सम्भ्रान्तेः त्यज्यमानः शिलोच्चयः सीदन्महति కాంతారి స్తార్ధహీన ఇవాధ్వగః. అక్కడ ఏర్పడిన కల్లోల పరిస్థితికి ఋషులందరూ కూడా భయభ్రాంతులకి లోబడిపోయి ఆ పర్వతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గిరి విశాలమైన కీకారణ్యములందు ఎవ్వరికి తోడు లేక ఆపదల్లో చిక్కుకున్న ఏకాకి అయి ఉన్నట్టుగా దుస్థితికి లోబడి ఉన్నది. సా వేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీరః పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. శత్రు వీరులను సంహరించటంలో కూడా దక్షుడు, పైగా వానరుల్లో శ్రేష్ఠుడు, వేగ గమనం కలిగి ఉన్నవాడు, మనోనిగ్రహం కలిగినవాడు, మహానుభావుడైన హనుమంతుడు ఆ వేగంతో సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకుని చాలా ఏకాగ్రమైన చిత్తంతో ఆ మనస్సులో లంకను గురించే ఆలోచనతో ఆయన పూనుకున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలు 67 సర్గా సంపూర్ణం. అలాగే కిష్కింధాకాండ కూడా సంపూర్ణం.